ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేసేందుకు వాటర్ గ్రిడ్ ద్వారా 3,100 కోట్లతో మొదటి విడతగా 1,650 కోట్ల నిధులతో రూరల్ నియోజకవర్గంలో 35 కోట్లతో త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో జలజీవన మిషన్ ద్వారా 76 లక్షలతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చుక్కాల రామచంద్రరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింగే శ్రీనివాస్ బాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 76 లక్షలతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును కొబ్బరికాయ కొట్టి వచ్చిన అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు త్రాగునీటి కుళాయి ద్వారా త్రాగునీటి అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలో అధిక సంఖ్యలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నొలుకుర్తి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి బాబీ, కడలేశ్వరి, సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణరావు, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, గ్రామ జనసేన పార్టీ కన్వీనర్ గంట నానిబాబు, నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందు, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన మంచినీరు ఇస్తే మనం తిరిగి సంపాదించుకోగలం కదా, కాబట్టి మౌలిక సదుపాయాలు ఒక్కటే నేను ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే మనిషి అన్న తర్వాత కదంతా వినోదం ఉండాలా, రావుల గోపాలరావు డైలాగ్ లాగా అంటారు కదా, కళ ఉండాలి. అలాగా ఆ టైప్లో బీచ్ని సర్వస్వంతరంగా తయారు చేద్దాం అన్నట్టు ఒక మంచి ఆలోచన. మనం ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేకుండా మన బీచ్ని అట్లాగే కాకినాడలో ఐపీఎల్ స్థాయి దశల వారీగా ఐపీఎల్ స్థాయి స్టేడియం మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారు. మొన్న ఆయన ఓకే అన్నారు. అది మన సర్పారులో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అలాగే సతీష్ గారు కూడా ఏసీసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, మన రాజ్యసభ ఎంపీ గారు, మన ఎంపీ గారు అందరూ కలిసి ఇవాళ శాంక్షన్ చేయించారు మన సతీష్ గారు. కాబట్టి ఆ స్టేడియం కూడా పెట్టబోతా ఉన్నాం. అలాగే అందులో భాగంగానే వాటర్ గ్రిడ్ అన్నది ప్రధానమైనది, ఒక వాటర్ గ్రిడ్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళి 3,100 కోట్ల రూపాయలతోటి ఒక వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ కాదు, వాటర్ గ్రిడ్ తీసుకురావడం జరిగింది. ఆ వాటర్ గ్రిడ్ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలకి, అంటే తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 3,100 కోట్లతో తీసుకు. అందులో ఫస్ట్ ఫేజ్లో 1,650 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అందులో మనకి ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీకి 30-35 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న భాగంలో ఇప్పుడు మీ ఊళ్ళో నేను రాగానే నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మండలాల్లో ఉన్న డబ్బులు, పంచాయతీలో ఉన్న డబ్బులన్నీ ముందు పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ల మీద దృష్టి పెట్టాను. ఊళ్ళో నీటి సమస్య ఎక్కువైపోయింది. అంటే ఈ గ్రామం ఎలాంటిదంటే అన్ని గ్రామాలు నీరిచ్చే గ్రామం ఇది. పక్కన కరప గ్రామాలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు, అలాగే మన వేములవాడ గ్రామాన్ని తీసుకెళ్ళాం. అన్ని పైపులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. అప్పుడు ఆ రోజుల్లో నీరు ఏ ఊళ్ళో నీళ్ళు పడవు. అక్కడ మంచి నీళ్ళు పడతాయి, బ్రహ్మాండ నీళ్ళు పడతాయి ఇక్కడ పెరుగుదల గ్రామంలో. ఈ నీళ్లు అప్పుడు ఆ రోజుల్లో అంటే 25 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాం, 25-30 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు వేయించప్పుడు ఉన్నప్పుడు అన్ని గ్రామాలకి, ప్రతి గ్రామానికి ట్యాంకులు వేయించప్పుడు, ఏ గ్రామంలో ఓటు లేకుండా అన్ని నీళ్ళు ప్రతి ఊళ్ళో కూడా వేయించాం. ఇలాంటి ఏంటంటే నారాజీ గారు ఏంటంటే చెప్పిన వెంటనే చేయడం అనేది గొప్ప గ్రేట్. అలాగే ఈనాటి ఏంటంటే ఈ మంచినీళ్ళ సమస్యలు చాలా ముఖ్యం. మనకి రోడ్లో పక్క అయితే మంచినీళ్ళ సమస్య మరీ ఎక్కువ. మంచినీళ్ళ సమస్య లేకుండా చేసిన పూజ మనకు ఉంది. ఎందుకంటే చాలా పెంటలు సరిగా ఉండలేదు, పెంటలు బాగుపడడం, మంచినీళ్ళు రావట్లేదు, గట్టి మురికి నీళ్ళు వస్తున్నాయి కొన్ని చోట్ల, ట్యాంకులు అయ్యి సరిగ్గా బాగుండలేదు, అనేక రకాలు వస్తున్నాయి. అందుకనే మనకి ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేంటే అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలని గోదావరి నుంచి ఒక గ్రిడ్ తయారు చేశారు. మన తూర్పు గోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా, ఈ 2 జిల్లాలు కలిపి సుమారు 3,200 కోట్ల రూపాయలతో మంచి ప్రాజెక్టు పడుతున్నారు. అందులో ఏంటంటే మనకి ఇలా చెప్పారు నాన్నజీ గారు కూడా, గ్రిడ్ నుంచి ఎవరైనా మిగిలిపోతే పైపులు ఇస్తామని చెప్పేసి, ఏ ఇల్లు మిగిలిపోతే అన్ని కూడా పైపులు ఇస్తామని చెప్పేసి. ఈ గ్రిడ్ వల్ల మన జిల్లాకి 1,650 కోట్లు వస్తుంది. మనకి గ్రిడ్ వల్ల ఈ వాటర్ గ్రిడ్, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో మన ధవళేశ్వరంలో పెడతారు. ఈ గ్రిడ్ అక్కడి నుంచి వస్తుంది వాటర్. మనకి అక్కడి నుంచి మనకి మొత్తం 1,650 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. సో నీటి బాధ అన్నది చాలా ఇదని కూటమి ప్రభుత్వం ముందే ఇంటింటికి కుళాయి
అన్న కాన్సెప్ట్ తోటే ఈ హామీ ఇచ్చి ఎలక్షన్కి వెళ్తాం జరిగింది. ఆ హామీని నెరవేర్చడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఇంత కష్టకాలంలో కూడా జలజీవన్ మిషన్ అని పెట్టి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇప్పుడు కడుతున్నారంటే వచ్చిన ఒక్క సంవత్సరంలోనే శంకుస్థాపన చేసి కడుతున్నారంటే అది మీరు ఆలోచించుకోవాలి. ఎంత అంటే ఏదైనా పర్వాలేదు కానీ వాటర్ ఇంపార్టెంట్ అన్న దృష్టి